ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఒక 100 మంది చేసే తప్పుకి మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్‌ని కూడా బ్యాడ్ నేమ్ తెచ్చేలా చేస్తున్నారు మామ. ఈ టిక్ టాక్ ఎలా అయిపోయిందంటే కువైట్‌లో దీని మీద కువైట్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యింది. చాలా అంటే చాలా దారుణంగా, కఠినంగా శిక్షలైతే ఉంటాయి మామ ఇక్కడ. కువైట్ వెళ్తే లేడీస్ అలా అయిపోతారా, ఇలా అయిపోతారా, అలా చేస్తారా, ఇలా చేస్తారా అని చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారంటే చాలా రిస్క్‌లో పడిపోతారు మామ. మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళే చూస్తారు కదా, అది చూసి మన ఇంటికాడ వాళ్ళకి షేర్ చేస్తారు వీడియోలు. షేర్ చేసినప్పుడు కొంతమంది వల్ల మొత్తం అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది మామ. దయచేసి ఈ టిక్ టాక్లో ట్రోలింగ్లు అయ్యి ఆపేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైనా, మీరైనా, ఎవరైనా చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు విషయం ఏంటంటే, కువైట్లో ఈ టిక్ టాక్ గురించి చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి మామ. కువైట్లో, ఇండియాలో మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఇండియాలో బ్యాన్ చేస్తారు టిక్ టాక్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ వచ్చేసి తెలుగు కమ్యూనిటీలో ఏం చేస్తున్నారంటే, ఇన్ఫర్మేషన్ తెలియకుండా కొంతమంది, నేను అంటున్నాను, ఇన్ఫర్మేషన్ తెలియకుండా లేడీస్ పర్సనల్ వీడియోస్ పెట్టడం, లేకపోతే ట్రోలింగ్ చేయడం, ఇవన్నీ చాలా అంటే చాలా విపరీతంగా ఎక్కువైపోయాయి మామ. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఒక 100 మంది చేసే తప్పుకి మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ని కూడా బ్యాడ్ నేమ్ తెచ్చేలా చేస్తున్నారు మామ. నేను అందరినీ అంటలా, కొంతమందిని అంటున్నా. ఎందుకంటే ఉన్నది జరిగేది చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. ఈ టిక్ టాక్ ఎలా అయిపోయిందంటే కువైట్లో, దీని మీద కువైట్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యింది. ఏంటంటే, మనకు తెలియనిది ఏమి తప్పుడు ఇన్ఫర్మేషన్లు అవన్నీ మనం టిక్ టాక్లో పెట్టామనుకో, ఒకవేళ వాళ్ళ చూసి ఎవరి మీద మనం ట్రోల్ చేస్తున్నాం వాళ్ళ చూసి కంప్లైంట్ ఇచ్చారంటే కువైట్లో చాలా అంటే చాలా దారుణంగా, కఠినంగా శిక్షలు అయితే ఉంటాయి మామ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు టిక్ టాక్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. టిక్ టాక్లో తన ఓన్ టాలెంట్ చూపించుకొని పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కొంతమంది గురించే మాట్లాడుతున్నా ఇది. ఎందుకంటే టిక్ టాక్ మరి దారుణంగా అయిపోయింది మామ. ఎలాగంటే టిక్ టాక్లో మొత్తం అన్నీ పెట్టేస్తున్నారు. టిక్ టాక్లో ఈ క్రోమ్లో ఉన్న, పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఈ క్రోమ్లో ఉన్న వీడియోలు కూడా తీసుకెళ్ళి టిక్ టాక్లో పెట్టడం, లేకపోతే ఆడవాళ్ళు పర్సనల్ వీడియోలు ఏమన్నా ఉంటే సపోజ్ అవి కూడా పెట్టడం, అప్లోడ్ చేసేయడం, ట్రోలింగ్ చేయడం, పచ్చి బూతులు మాట్లాడుకోవడం టిక్ టాక్లో. ఇలా అయిపోయింది. టిక్ టాక్ ఓపెన్ చేస్తేనే ఇరిటేషన్ వస్తుంది కొంతమందికి. అంటే కొంతమంది చేసే పనికి అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్ టాలెంట్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కువైట్లో. టిక్ టాక్ అంటే పిచ్చగా లైక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు కువైట్లో ఉండేవాళ్ళకి ఆల్మోస్ట్. ఎందుకంటే ఇదంతా చెప్పాలనుకునేది, రీసెంట్గా ఒకటి జరిగింది. ఒక లేడీ వీసాలు అయ్యి పంపుతూ ఉంటుంది. తన గురించి తెలిసి తెలియక ఒక వ్యక్తి ఎవరో ఫోటోలు పెడితే తను వెళ్ళి అప్లోడ్ చేసేసి దాంట్లో ఈమెను ఎవరు నమ్మకండి, ఈమె మోసం చేస్తుందని పెడితే తను చూసి రియాక్ట్ అయ్యి తన కువైటీ సార్కి చెప్పి నేను ఇట్లా చేస్తున్నానని వీడియో పెట్టారంటే తను కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఆ కువైటీ సారు. అలా ఉంటుంది మామ. ఇక్కడ ఒకసారి జైల్లోకి వెళ్ళామంటే ఇంకా మనం తప్పు చేస్తే చాలా దారుణంగా, కఠినంగా శిక్షలు ఉంటాయి. కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కువైట్ వచ్చి ఇక్కడ ఎలా చేస్తారు, మాలియాలో అలా చేస్తారు అని ఈ టిక్ టాక్లో చాలా అంటే చాలా చేస్తున్నారు. అది కూడా కొంచెం నిజాయితీగా పని చేసుకొని అది చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అది ఎలాగంటే, ఒకరిద్దరు చెడి ఏమన్నా చేస్తుంటే, ప్రచారం ఏమన్నా చేస్తుంటే మామూలు వీళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా అంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. కువైట్ వెళ్తే లేడీస్ అలా అయిపోతారా, ఇలా అయిపోతారా, అలా చేస్తారా, ఇలా చేస్తారని చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి. అంతేమి ఉండదు ఇక్కడ, మీరు అనుకునే అంతేమి ఉండదు. ఎందుకంటే కువైట్ వాళ్ళన్నీ గమనిస్తూనే ఉంటారు. మనం వీళ్ళ ఇంట్లో వర్క్ వచ్చామంటే వీళ్ళు ఎక్కడ ఇప్పుడు సెలవుకి వెళ్ళి ఏం చేస్తున్నారని కొంతమంది చెక్ చేసే కువైట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళ మీదకి ఏమైనా వస్తుందని అర్థం చేసుకొని వాళ్ళు ముందే రియాక్ట్ అవ్వడానికి చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లేడీస్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టపడతారు మామ లేడీస్. ఇప్పుడు మాకులాగా జెంట్స్ అంటే మాకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఎందుకంటే కువైట్ వాళ్ళతో బయటికి వెళ్ళడం, లేకపోతే అక్కడికి వెళ్ళడం అని అదే పని ఉంటుంది తప్ప, లేడీస్కి అయితే 24 అవర్స్ అయితే ఇంట్లోనే ఉండాలి మా వాళ్ళు. కువైట్ వాళ్ళ దగ్గరే బతకాలి. వాళ్ళకి అసలు రెస్ట్ అంటూ ఉండదు. మార్నింగ్ లేచి డ్యూటీ స్టార్ట్ అయితే నైట్ ఈవినింగ్ 12, 1 నైట్ అలాగవుతూ ఉంటుంది. చాలా అంటే చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. అలాగే టిక్ టాక్లో కూడా చాలామంది కష్టపడి ఓన్ టాలెంట్తో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా షాపులు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళు షాపులు ఉంటాయి చూసారా, ఆ షాపులు ప్రమోట్ చేసుకోవడం, మంచి మంచి సాంగ్స్ మీద వీడియోలు చేయడం, లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కువైట్లో ఎక్కడ ఆఫర్లు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలామంది మంచి క్రియేటర్లు ఉన్నారు.
కానీ ఏం జరుగుతుందంటే కొంతమంది వల్ల మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది మన తెలుగు కమ్యూనిటీకి అయితే చాలా అంటే చాలా వరస్ట్ నేమ్ ఉంది టిక్టాక్లో. ఎలాగంటే బూతులు మాట్లాడుకోవడాలు, పచ్చి బూతులు తిట్టుకోవడాలు, వాళ్ళు ఏమనంటే ట్రోల్ చేయడాలు, వీళ్ళు ఆడవాళ్ళంతా లైవ్ల్లో ఉండడాలు, టిక్టాక్ లైవ్ల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ఇండియా వాళ్ళకి తెలియదు ఇది, ఎందుకంటే ఇండియాలో బ్యాన్ చేస్తారు కాబట్టి టిక్టాక్ వాళ్ళకి వెళ్ళవు ఈ వీడియోలు. ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా వాడతారు కువైట్లో. టిక్టాక్ అనేది చాలా కువైట్ వాళ్ళు వాడతారు, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు కూడా వాడతారు టిక్టాక్ని. ఈ కువైట్ నుండి వేరే వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు గల్ఫ్లో ప్రతి దాంట్లో బ్యాన్ చేయాలి టిక్టాక్. ఇప్పుడు ఖత్తర్ అవని, మస్కట్ అవని, ఒమాన్ అవని, దుబాయ్ అవని ఇవన్నీ టిక్టాక్ అయితే రన్నింగ్ అవుతున్నప్పుడు ఆ బయట ఉన్న కంట్రీ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళే చూస్తారు కదా, అది చూసి మన ఇంటికాడ వాళ్ళకి షేర్ చేస్తారు వీడియోలు. షేర్ చేసినప్పుడు కొంతమంది వల్ల మొత్తం అందరికి బ్యాడ్ నేమ్ వస్తున్నాము. దయచేసి ఈ టిక్టాక్లో ట్రోలింగ్లు అయ్యి ఆపేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒకటే మామ, లేడీస్ మీద మనం అలా చేయడం తప్ప. ఈ టిక్టాక్లో మరీ వర్స్ట్గా తయారైంది మామ, నిజం చెప్తున్నా. ఈ టిక్టాక్ కువైట్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుంది. 2023లో కూడా రియాక్ట్ అయింది ఒకసారి. ఏమన్నా తన పర్మిషన్ లేకుండా ఎవరన్నా టిక్టాక్లో ఓపెన్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష ఉంటుందని కూడా మెన్షన్ చేసింది. గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది అక్కడ. బ్యాన్ చేస్తాం, అవసరం అయితే ఈ పోస్టులు అవి పెట్టకండి మామ. వెయ్యి పెడితే అవి పెట్టారనుకో మళ్ళీ మీరు రిస్క్లో పడతారనే చెప్తున్నా. టిక్టాక్ వాడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని వీడియో చేయాల్సి వచ్చింది. చాలామంది ఓన్ క్రియేట్, ఓన్ టాలెంట్, ఓన్ ప్రమోట్ చేసుకోవడానికి తన షాప్ ఏమైనా పెట్టుకుంటే మన తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళు ప్రమోట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చెత్త వీడియోలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అందుకని చెప్తున్నా ఈ వీడియో. టిక్టాక్లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నేనైనా మీరైనా ఎవరైనా చెప్తున్నా. నేను తెలిసి తెలియక వీడియో పెడితే అది నమ్మేసి గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇండియాలో చూసేవాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ వస్తే ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఏ వీడియో పెట్టినా దానికి మీకు జెన్యున్గా అన్నీ కరెక్ట్ అయ్యి ఉంటేనే పెట్టండి వీడియో. అది కూడా ఆడవాళ్ళ మీద ట్రోలింగ్లు, వాళ్ళు ప్రైవేట్ వీడియోలు పబ్లిక్ చేయడం, అది ట్రోలింగ్ చేయడం అవి చేయకండి. ఈ వాళ్ళు ఒకవేళ చూసి రియాక్ట్ అయ్యి కువైట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంటే చాలా రిస్క్లో పడిపోతారు మామ. మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. నిజం చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి మామ. నేను మగవాళ్ళకనే కాదు ఆడవాళ్ళకే కానీ, ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు, మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది అదైనా అందరినీ అంటలా నేను, కొంతమంది అయితే టిక్టాక్లో అలా ఉన్నారు. దయచేసి మారుతారని నేను అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఈ టిక్టాక్ చూసి ఈ షేర్లు చేస్తే ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు, మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఏంట్రా బాబు ఆ యాసాలు ఏంటి, ఆ తిరుగుళ్ళు ఏంటి, ఆ తందనాలు ఏంటి అని అనుకుంటారని మొత్తం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది మామ కొంతమందికి. ఇక్కడైతే లేడీస్ చాలా అంటే చాలా సేఫ్టీగా ఉంటుంది లేడీస్కి కూడా. కొంతమందికి అటు ఇటు అవ్వచ్చు కానీ కువైట్ కూడా 50% మామ. అంత కరెక్ట్గా ఉంటారు, అంత జెన్యున్గా ఉంటుంది, ఏమీ చేయరు కువైట్ వాళ్ళు అంటే నేను చెప్పలేను. అది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అదైతే నేను పక్కా చెప్పగలను. అది మామ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే మీ శుతిమెత్తని చేతులతో గంట సింబల్ని టపా టపా కొట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్, జై హింద్.